భగవద్గీత ఎక్కడి నుండి వచ్చింది? వేదాల నుండి. వేదాలు ఎవరిచ్చారు ఆ జ్ఞానం? సృష్టికర్త పరమాత్మ. అటువంటి వేదాల నుండి వచ్చినటువంటి ఈ భగవద్గీత చాలామందికి అర్థం అవుతుంది. వేదాలంటే ఒకవేళ కాకపోవచ్చు, అర్థమైనటువంటి వాటిని కూడా ఏ విధంగానూ కూడా తెలుసుకోవాలనే జిజ్ఞాస ఎవరికి ఇలా ఎంతసేపు గోయిందా గోడ కిందనే తెగా కొట్టడం అంతే. ఇంకా రెండోది ఏమిలే. ఇదే మన హిందువులు తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఈ జ్ఞానము ఇతర మతాలలో లాగే మధ్యమాంశాలు వీళ్ళు బాగా భుజిస్తున్నారు. ఇక హిందువులని ప్రత్యేకతని ఏమి ఉంది? మనకు ముందుగానే పాపులమై రెడీగా ఉన్నారు. మరి ఆ పెద్ద పాపులు వచ్చి ఈ చిన్న పాపులను కూడా తీసుకొని పోతున్నారు. ఈ విధంగా ముస్లిములు ఎన్నో అరాచకాలు చేసి హిందువులను నాశనం చేస్తున్నారు. ఎన్నో అరాచకాలు చేసి ఈ క్రైస్తవులు కూడా నాశనం చేస్తున్నారు. మరి ఒక్కరు కూడా ఏ హిందువు అన్న వీడు మన హిందువులు ఎందుకు పోతావురా అని అడగరు. ఎందుకంటే ఏమి చెప్పాలో వాడికి తెలియదు, ఎందుకో ఇది అని వీడికి తెలియదు. నాకు నచ్చింది నేను పోతన్నా, నాకు అది వచ్చాంది లాభం, ఇది వచ్చాంది నేను పోతన్నా. ఈ రకంగా బ్రతుకుతున్నారు. అది కాదు. ఆయా మతాలకు పుణ్యము రాదు, పాపులను క్షమిస్తాడు అని వాళ్ళు అంటున్నారు. మధ్యలో వీడెవడు వచ్చినటువంటి మనిషి వీడు పాపులను క్షమిస్తా అంటే వీళ్ళెక్కడ నమ్ముతున్నారు? అంటే జ్ఞానము లేదు. మనము జ్ఞానం తెలుసుకోవాలి. మాంసము తినండి, బాగానే బ్రతకండి. జ్ఞానం తెలుసుకోవడానికి ఏమి? జ్ఞానం తెలిస్తే మాంసాలన్నీ మీరే వదులుకుంటారు. భగవద్గీతలో ఏ యామాన్ ప్రపద్యంతే స్తాం తదైవ భజామ్యహం మనువర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ యొక్క శ్లోకములోని భావము ఎవరెవరు ఏ ఏ విధములుగా నన్ను తెలియగోరుచున్నారో వారికి ఆయా విధములుగా నేను అనుగ్రహించును అని చెప్పాడు. దీన్ని ఏమనుకుంటారు అంటే, ఎవరెవరు ఎట్లా మనము దేవునికి ప్రార్థనలు చేసినా ఎట్లా పూజలు చేసినా మనకు కూడా అనుగ్రహం చేస్తాడంటలే అని అనుకుంటారు. తప్పు. కర్మలు ఏ కర్మలు చేస్తారో, ఏ కర్మలు మనము పాటించాలో ఆ కర్మకు అవే ఫలములు వస్తాయి. ముఖ్యంగా ఈ భగవద్గీతలో యజ్ఞాలు చేస్తున్నామా? మనము భగవద్గీతలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుంటున్నామా?